హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజైతే మన ఛానల్లో బెల్లం పొంగల్ చేయబోతున్నామండి. ఈ సంక్రాంతి పండగకి బెల్లం పొంగల్ ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగా కుదురుతుంది. అలాగే మనం పాలు వేసుకున్న, పాలు విరక్కున్న బెల్లం, కొబ్బరి తురుము కానీ కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. పాలు విరక్కున్న బెల్లం పరమాన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఒక పావు టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇక్కడ చిన్న కప్పుతో ముప్పావు కప్పు వరకు నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఈ పప్పును ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొద్ది కలర్ మారినంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరి కలర్ మారినంత వరకు కాకుండా జస్ట్ కుక్కర్ వేడెక్కిన తర్వాత లైట్గా కలర్ మారినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, మనకైతే పొడి పొడిగా అయిపోయి పెసరపప్పు అయితే వేగిపోయింది కదా. పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఒక గ్లాసు, అలాగే అరకప్పు పెసరపప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిట్లు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే అదే కుక్కర్లోని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు అయితే డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మనకి కిస్మిస్ కొద్దిగా పొంగి వచ్చినంత వరకు అయితే బాల్స్ లాగా అంతవరకు వేయించుకోవాలండి. చూసారా, కిస్మిస్ అయితే బాల్స్ లాగా బాగా పొంగినాయి కదా. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలోని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఇలాగా నేతిలోని వేయించుకోవాలండి బియ్యాన్ని, పప్పుని కూడా. ఇలాగ ఒకసారి వేయించిన తర్వాత ఇందులోకి నేనైతే కొలతగా 1.5 కప్పు పప్పు బియ్యం కొలతగా తీసుకున్నాను కదండి. ఇక్కడైతే 5 కప్పుల వరకు నీళ్ళు అయితే వేసుకున్నాను నేను కొలతకి. 5 కప్పుల వరకు వేసుకున్నానండి. 5 కప్పులు వేసుకున్న తర్వాత ఒకసారి బియ్యం అడుగును కానీ అంచులంట కానీ అంటుకునే లేదో చూసుకొని ఒకసారి గరిటెతో అయితే కలిపేసుకోవాలి. సైడ్లంట అలాగే కిందన కూడా కలిపేసుకొని కుక్కరు విజిల్ పెట్టుకున్నాను నేనైతే. మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్కి అయితే పెట్టించుకోవాలి. ఇక్కడైతే కరెక్ట్గా నేనైతే 4 విజిల్కి అయితే పెట్టించుకున్నానండి కుక్కరు. విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడైతే మూతను తీసి చూసుకుందాము. చూసారా, పప్పు అన్నం అనేది మనకి బెల్లం పరమాన్నానికి కరెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి ఇలా కలిపేసుకొని వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనకి పరమాన్నానికి మెత్తగా అవుతుందండి. కరెక్ట్గా అయితే ఉడికిపోయింది. పప్పు కూడా బాగా వేపుకున్నాం కదా, మంచి కలర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పరమాన్నానికి పక్కన పెట్టుకొని బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. బెల్లాన్ని అయితే పాకం పట్టించుకోవసరం లేదు, కరగబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఒక కప్పున్నర అయితే బెల్లాన్ని తీసుకున్నానండి. 1.5 కప్పు వరకు నేను పప్పు బియ్యాన్ని వేసుకున్నాను కదా, అదే కొలతకే నేను 1.5 కప్పుకి బియ్యం పప్పుకి 1.5 కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. అరకప్పు నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు మరగబెట్టుకుంటే సరిపోతుందండి. బెల్లాన్ని పాకం వరకు రానవసరం లేదు. ఇది అనకాపల్లిలో తెచ్చుకున్న బెల్లం అండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ముందుగా వండుకున్న పప్పు అన్నాన్ని ఇందులోనే బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ నీళ్ళని అయితే వేసేసుకోవాలి. వడకట్టుకుంటున్నాను ఇక్కడ. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఫిల్టర్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా అన్నానికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. 1-2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత మనం పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలండి, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బెల్లం నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడైతే పూర్తిగా కలిసిపోయింది. ఇందులోనైతే 1 స్పూన్నర నేను నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇందులోని ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నానండి. ఇక్కడైతే నేను మరగబెట్టి చల్లార్చిన పాలు అయితే 3/4 కప్పు వరకు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. నేనైతే ఫ్లేమ్ అయితే పూర్తిగా సిమ్లోనే ఉంచుకున్నానండి, హైలో పెట్టుకోలేదు. ఇప్పుడు ఉన్ని 1/4 కప్పు పాలు కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే మనకి పరమాన్నం కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, మరీ లిక్విడ్లా కాకుండా ఈ మాత్రంగా ఉంటే సరిపోతుంది మనకి. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కొబ్బరి తురుముని కానీ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకొని వేసుకున్నా కూడా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ కొబ్బరి తురుముని, పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్నాను. అలాగే ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా వేయించుకొని కొద్దిగా అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా లాస్ట్లో కొబ్బరి తురుము కానీ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకుని కానీ వేసుకుంటే బెల్లం పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంతమంది శనగపప్పు కూడా వేసి చేసుకుంటారు బెల్లం పరమాన్నం, చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత లాస్ట్‌లో మనము పూజల కోసం పండక్కి వండుకునేటప్పుడు లాస్ట్‌లో పచ్చకర్పూరాన్ని చిన్నది నలుపుకొని వేసుకున్నాం అనుకోండి, ఆ రుచి సువాసన కూడా చాలా బావుంటుంది. దేవుడికి నైవేద్యాలు పెట్టినప్పుడు కంపల్సరీ పచ్చకర్పూరం వేసుకొని నైవేద్యం సమర్పించామంటే బావుంటుందండి. ఇప్పుడు ఇలా కలిపేసి ఒక నిమిషం పాటు అయితే మూత పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చకర్పూరం వాసన చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము పరమాన్నం రెడీ అయిపోయింది కదా! ఒకసారి ఇలా కలిపేసుకొని చూసారు కదా! ఇలాగైతే నేను ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని జీడిపప్పుతోనైతే డెకరేషన్ చేసేసుకున్నానండి. ఈ సంక్రాంతి పండగకి పరమాన్నం, బెల్లం పరమాన్నం చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే పూజలకి, పండగలకి మన అకేషన్ అప్పుడు చేసుకోవచ్చు. మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్